పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తారు. చలో బోధం, చలో బోధం, అందరం వెళ్దాం. 7, 8, 9 అద్భుతమైన కార్యక్రమంలో చేయగలుగుతారు. ప్రతి ఒక్క మాస్టర్లు వస్తారు, మేడం వస్తుంది, ఎంత అద్భుతమైన అక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళగలరని కోరుకుంటున్నాను. మీ అందరికీ అవకాశం ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా రావాలి. అక్కడికి మేడం తెలుగు శివ మేడం కూడా రావడం జరుగుతుంది కేరళ నుంచి. ఇక్కడ గోదావరిలో 7 తారీఖు మేడం చేసుకొని ఆమె 8 తారీఖు మేడం చేసుకొని 9వ తారీఖు మేడం మన ఇంటికి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాను. మాస్టర్స్ అందరూ ఆహ్వానాన్ని మన్నించి అందరూ రావాలని కూడా జగిత్యాల గ్రామంలో కూడా ఇప్పుడు 11వ తారీఖు నాడు మేము చేస్తున్నాం. అందరూ జగిత్యాలకు రావాల్సింది చెప్పండి. లక్ష్మీ నరసింహ ధ్యాన కేంద్రము జగిత్యాల బిడ్ బజార్. అందరూ రావాలి, విజయవంతం చేయాలి ప్రోగ్రామ్. ఖచ్చితంగా అందరూ రావాలి. ప్రోగ్రామ్ విజయవంతం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. మేము కూడా అక్కడ ఒక పిరమిడ్ కట్టుకున్నాం. మా పిరమిడ్ కూడా ఒకసారి సందర్శించండి. థ్యాంక్ యూ. 11వ తారీఖు గ్రూప్ లో ఏం పెట్టింది? 11వ తారీఖు నాడు 11వ నెల 11వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా మా దగ్గర ఉంటుంది. లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. అందరు దయచేసి అందరు కాబట్టి గురువారం క్లాసు ప్లస్ పౌర్ణమి ధ్యానం 3వది మనకు పత్రిజ్ గారి బర్త్డే సందర్భంగా మరి కాస్త ఓపిక వహించండి. ఒక 10 నిమిషాల పూర్తి చేసుకుందాం. మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలి. ఎందుకంటే ప్రతి నేరుగా లైవ్లా మాకు ఎదురైంది. అది చెప్పాలని అప్పటి నుంచి బాబా పలికిస్తున్నాడు. మరి అమ్మ పారాయణ చెప్పండి మాస్టర్ నాకు బాబా చెప్తున్నాడు అని అక్కడి నుంచి సై చేసింది మీద బుక్ తీసుకొచ్చినాయి తెల్లబట్టలు నీకు అదే చెప్పమని అంటున్నారని అన్న. అందుకే నేను మేడం మీద ధ్యానం వస్తుంది అని చెప్తుంది. కానీ నేరుగా లైవ్ గా నాకు ఒక అనుభవం ఎదురైంది కాబట్టి మా ఇద్దరికి ఎదురైంది ఆ అనుభవం. నిన్న మేము క్లాస్ చేసుకొని నేరుగా పైనకు రాక ఒక బల్లి అన్నది మా బండి ఎక్కింది. బల్లి బండి ఎక్కింది. ఎక్కి సీదా మాస్టర్ నుంచి మీదికి పోయింది. మేము దాన్ని ఇసిరేసిన పోతలేదు. అక్కడ నుంచి నేరుగా ఆ మాస్టర్తో సగం దూరం వచ్చేసింది. అది ఎక్కడ ఉంది మళ్ళా మనకు అది ఉంటుంది కదా, దాని ఏమంటున్నా మీద ఉంది, సైలెన్సర్ మీద మంచి పండుకొని ఉంది. మోనపడికి వచ్చి మాస్టారు ఆ బండి మీద నేను ఇటు వచ్చినా తను అటు వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ ఆ బల్లి నిదానంగా ఈ దెబ్బ మీద వండుకున్నది. ఇక్కడ దాని ఎంత తీసేసినా పోతలేదు. అప్పుడు నాకు వెంటనే గుర్తుకు వచ్చింది. షిరిడిలో ఒక రోజు ఏం జరుగుతుందంటే అక్కడ బల్లి గోడ మీద ఉంటుంది. బాబా సమాధి ఎంతకు ముందు గోడ మీద ద్వారకమాయిల గోడకు బల్లి ఉండి కిచకిచలు ఆడుకుంటుంది ఆనందంతో. ఒక భక్తుడు అడుగుతాడు, బాబా ఏమైంది అక్కడ బల్లి కిచకిచ అంటుంది, దాని భాష ఏంటిది, ఎందుకు అట్లా పలుకుతుంది అంటే, నాన్న ఒక 3 గంటల లోపల దాని చెల్లి వస్తుంది కాబట్టి, ఔరంగాబాద్ నుంచి చెల్లెలు వస్తుంది కాబట్టి ఆనందంగా అది తాండవం ఇస్తుంది అంటారు. ఏంటి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు దూరం నుంచి ఔరంగాబాద్ ఎక్కడ 3 గంటల్లో ఇక్కడికి 1000 రూపాయలు పలుకుతున్నావు, ఇది నిజం కాదు అంటారు. సరే కాలం నడుస్తుంటే జరిగే ఫలితం ఏర్పడుతుంది. అప్పుడు ఏమైందంటే ఒక వ్యక్తి బాబా దగ్గరికి వస్తాడు. అక్కడికి ఆ 3 గంటల లోపు ఒక వ్యక్తి గుర్రం మీద వస్తాడు. వచ్చి తన ఆ దాన సంచి గుర్రం పెంచే మాత ఉంటుంది కదా, మనకి బలి కింద పడుతుంది. మీద ఉన్న బలి దగ్గరికి బలి ఉరుకుతుంది. ఉరికి 2 ఎంతో ఆనందంతో అక్క చెల్లెలు వాటేసుకొని ఎన్నాళ్ళకి కలుస్తున్నా చూడండి. లైవ్ ఎక్కడ ఔరంగాబాదు, ఎక్కడ షిరిడి, ఇది లైవ్. సేమ్ నిన్న మా ఇద్దరికి అదే ఎదురైంది. అదే బల్లి చూడు సంటి పిల్లలాగా ఇక్కడ వండుకొని ఇంటి దాకా వచ్చేసింది. మోరేపటి దాకా నా వంతు
ఆ మధుక నుంచి మోరేపటి దాకా తన వంతు. సైలెన్సర్ మీద ఉన్నప్పుడు మరి దానికి ఏమైనా కాలదా? కాలదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సైలెన్సర్ మీద మళ్ళీ ఎక్కడో కాదు, అట్లా నిదానంగా తన భుజాలకు ఎక్కింది. నేనేమన్నా చెప్పాను, నాన్న మనం బెదరద్దు, అనకద్దు, బాధపడద్దు, సాక్షాత్తు బాబానే మన పరీక్షని, ఇది బల్లి అని దీన్ని పడేస్తారా ఉంచుకుంటారా, ఇది లైవ్ దర్శనం. మరి ఒకవేళ అదే బల్లి అక్కడ బండి ఆగిందిగా మొన్న పట్ల, తను దిగి మళ్ళీ బండి నాకు ఇచ్చిపోయాడు కదా, మరి ఆ సమయంలో అది దిగి వెళ్ళిపోవచ్చు కదా. మరి ఎన్నో అక్కడక్కడ ఆగినాం, పోవచ్చు కదా. మరి అక్కడ బండి మీద ఉన్నది, సైలెన్సర్ మీద ఉన్నది, నేరుగా వచ్చి మళ్ళీ నిదానంగా ఎక్కువ వచ్చి పోయి చేతుల నుంచి ఆండిల నుంచి చేతుల నుంచి వచ్చి ఈడ పండుకున్నది. ఇంటికి వచ్చేదాకా పండుకున్నది. ఓకే నాన్న పండుకో నాన్న, బజ్జో నాన్న, నువ్వు ఎక్కడి నుంచి సిరిడి నుంచి వస్తున్నావా నాన్న, టైంకు నాన్న. ఇంటికి వచ్చేసింది. ఓహో నువ్వు బయటపడికి వచ్చేది ఉందా. అప్పుడు నైట్ నేను ధ్యానంలో కూర్చున్నా ఇక్కడ. పత్రిజీ గారికి ధ్యాన జగత్ కి శాకాహార జగత్ కి పిరమిడ్ జగత్ కి అహింసా జగత్ కి జై పత్రిజీ. థ్యాంక్ యూ. ఓకే లక్ష్మణ్, ఏదన్నా అట్టముట్టన్నా పట్టుకోని ఓకే థ్యాంక్ యూ. జై పత్రిజీ. అనుకున్నది అనుకుంటాయి. కరెక్ట్. పొడిగడ్డం పెట్టి పొడిది పెట్టాలి, గంధం బాగా పదన పెట్టి పెట్టాలి. పిల్లగాళ్ళు అయిపోయింది. ఓకే నువ్వు ఎట్లా బట్టలన్నీ ఖరాబ్ అయిపోయి నాకు పెట్టావా? నేను నీకు పెట్టి చూపెడతాను, ఇంకా ఎట్లా పెట్టాలి. పెట్టావా? అలా సార్ ఉన్నాడు కదా కుర్చీలు ఎత్తే నామ పెట్టండి గట్టిగా సార్. ఎట్లా పెట్టిన ఓకే. బాగా చెప్పాడు, గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. ఇటు ఎదురుగా ఉండదు, ఎదురుగా చూడు మాస్టర్.